హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ అయిన నీర్ దోసని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి చాలా సాఫ్ట్‌గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. వీటిని చేసుకోవడం కూడా ఎంతో సులువండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ దోసలకి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి అండి. ఇక్కడ ఏ రకమైన బియ్యమైనా మనం తీసుకోవచ్చండి. రేషన్ బియ్యం గానీ, సోనా మసూరి బియ్యం గానీ ఏదైనా ఈ దోసలకు బావుంటుందండి. ఈ బియ్యాన్ని మంచినీళ్ళు పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అండి. ఇలా కడిగిన బియ్యంలో తగినన్ని వాటర్ పోసుకొని మనం 5-6 గంటలు నాననివ్వాలండి. లేదంటే రాత్రంతా నాననిచ్చుకోవాలి. ఇలా 5 అవర్స్ తర్వాత ఆ బియ్యంలో వాటర్ తీసేసి ఒక్కసారి వాష్ చేసుకోవాలి అండి. ఇలా వాష్ చేసిన బియ్యాన్ని మనం మిక్సీ జార్‌లో వేసుకోవాలి అండి. ఇందులోకి ఒక అర గ్లాస్ కొబ్బరి తురుము తీసుకోవాలి అండి. నేనిక్కడ ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. మనకి ఈ దోసలు ఇంకా తెల్లగా రావాలి అంటే, మనం వెనకున్న కొబ్బరి చెక్కకి ఉన్న బ్రౌన్ లేయర్‌ని తీసేసుకుంటే దోసలనేది ఇంకా పర్ఫెక్ట్‌గా తెల్లగా వస్తాయండి. వీటిని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలండి. నార్మల్‌గా మనం దోసలు వేసుకునే దానికన్నా కూడా ఇంకా మెత్తగా ఉండాలండి. మనం జనరల్‌గా బియ్యం, మినపప్పు దోసలేసుకుంటాం కదండీ! వాటిలి కన్నా కూడా బాగా మెత్తగా ఫైన్ పేస్ట్‌లా చేసుకోవాలండి. చూసారా? ఈ విధంగా నేను చేసుకున్నానండి. ఇలా చేసుకున్న దాంట్లో మనం 2-3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఈ నీరు దోస అన్నట్టుగా పేరుకు తగ్గట్టుగానే మన దోసపిండి అనేది నీళ్ళల్లాగే ఉంటదండి. మనం కలిపేసరికి కన్సిస్టెన్సీ అనేది చూసారా ఇలా వాటర్‌లా కలుపుకోవాలండి. మనకి చిక్కగా ఉన్నా కూడా దోస అనేది క్రాక్స్ వచ్చేసి టేస్ట్ ఉండదండి అస్సల. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వాటర్ పోసుకోవాలి. అందులో తగినంత ఉప్పు. మనకి ఈ పిండి ఏమి పులవ్వాల్సిన అవసరం ఉండదండి. మనం కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని దోసలు వేసేసుకోవచ్చండి. ఈ విధంగా మనకి దోస పిండి అనేది రెడీ అవుతది. ఈలోపు మనం దీనికి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక పాన్‌లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. అందులోకి 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్ల శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక అర స్పూన్ జీలకర్ర అండి. వేసి దోరగా వేగనివ్వాలండి ఇవన్నీ. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత అందులో 6-7 ఎండుమిరపకాయలను వేసుకోవాలండి. మనకి ఎండుమిరపకాయలు మంచిగా కలర్ వచ్చే వరకు పప్పులన్నీ కూడా వేగనివ్వాలండి. చూసారా మనకి ఇక్కడ అన్నీ కూడా లైట్‌గా కలర్ చేంజ్ అయినాయి కదండీ! ఈ రకంగా వేగితే సరిపోతుందండి. మనం వీటిని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. అందులోకి చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా మనం లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. మరీ మెత్తగా అవసరం లేదు. లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అందులోకి కొంచెం చింతపండు వేసి ముక్కలను ఒక 2 మినిట్స్ మనకిలా లైట్‌గా కలర్ చేంజ్ అయింది కదండీ! ఈ రకంగా వేగిస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మనం ముందుగా వేయించుకున్న పప్పులు, ఎండుమిర్చి ఇవన్నీ యేసుకొని
మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి అండి. చూసారా? ఈ విధంగా మనకి మొత్తం పౌడర్‌లా చేసుకోవాలి. అందులోకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి వేసుకున్నా కూడా ఈ చట్నీ చాలా బావుంటుంది. ముందుగా ఏగించుకున్న ఉల్లిపాయలు, చింతపండు అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు ఈ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండి. చూసారా? మనకి ఈ విధంగా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా? మనకి చట్నీ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది అండి. ఇందులో కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బావుంటుందండి. నేనైతే వేయలేదు ఇక్కడ కొబ్బరి అనేది. దీనికి మనం లైట్‌గా తాలింపు అనేది పెట్టుకోవాలండి. అంతే మనకి చట్నీ అనేది రెడీ అయ్యిందండి. ఇది ఏ రకమైన చట్నీతో కూడా చాలా బావుంటదండి. అన్ని చట్నీలతో మసాలా కర్రీ, కూర్మా అన్నిట్లితోని బావుంటది. ఇప్పుడు దోస వేసుకుందామండి. ముందుగా మనం ఒక్కసారి పాన్ని ఇలా ఉల్లిపాయతో గనుక మనం లైట్‌గా అప్లై చేస్తే మనకి దోస అనేది ఇంక పాడవ్వదండి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈ పిండిని రవ్వ దోస అయితే ఎలా అయితే ఏస్తామో అదే విధంగా మనం ఎయ్యాలి ఈ దోసని. మనకి ఎక్కడైనా ఎక్సెస్ పిండి ఉంటే అదంతా కూడా ఈవెన్‌గా అప్లై అయ్యేలా ఒక్కసారి పెనాన్ని మూవ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఆయిల్ కూడా ఎంతో పట్టదండి. లైట్‌గా వేస్తే సరిపోతుందండి ఆయిల్ కూడా. ఒక అర స్పూన్ నూనె వేసి దాని మీద మనం మూత పెట్టి ఉంచుకోవాలండి. ఒక్క 1 మినిట్ మూత పెడితే సరిపోతుందండి. చూసారా మనకి ఎడ్జెస్ అన్నీ కూడా వదిలేసినాయి కదండీ! చూసారా దోస ఎంత నీట్‌గా వచ్చేసిందో మనకి పర్ఫెక్ట్‌గా. ఈ నీరు దోసల్ని మనం తిరగేయమండి. ఒక్క సైడే కాలుస్తామండి. ఇవి మెత్తగా అందుకునే చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి దోస అనేది. చూసారా మనకి దోస అనేది ఎంతో తేలిగ్గా రెడీ అయిపోతుందండి. అలాగే మనం మిగిలిన పిండినంతా కూడా దోసలు వేసుకోవాలి అండి. మనకి చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతాయండి దోసలనేవి. మనం తినడం కూడా ఎంతో ఇష్టంగా తింటామండి. 1, 2 దోసలతో మనం ఆపలేం వీటిల్ని. మనం ఏ రకమైన మసాలా కర్రీ ఉన్నా అన్ని రకాల చట్నీలు కూడా దీంతో చాలా బావుంటాయండి. ఇంత తేలిగ్గా తయారు చేసుకునే నీరు దోసని మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు.